కర్మ డూ యూ బిలీవ్ అంటూ తొలి సినిమాతో పలకరించి ఇప్పుడు ఐఎమ్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అంటూ సెల్యూట్ చేస్తున్నారు అడవిశేష్. ఆయన సినిమాలంటే యూత్కి ఆడియన్స్లో స్పెషల్ క్రేజ్ ఉంది. ఇక మా నాన్న ఎమ్మెల్యే అంటూ కడప స్లాంగ్తో జుల్పాల జుట్టుతో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు అర్జున్ సురవరం హిట్ తర్వాత మళ్ళీ కార్తికేయ 2 సినిమాతో మనల్ని పలకరించడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే లాక్డౌన్ కారణంగా ఆయన పెళ్లి పోస్ట్పోన్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. సో వీటికి సంబంధించి కరోనా కాలం అదేవిధంగా లాక్డౌన్తో ఈ ఇద్దరు స్టార్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ని మనలాగే వాళ్ళు కూడా హోమ్ క్వారంటైన్లో ఉంటే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, లేకపోతే ఏమైనా కంగారు మొదలైందా? సో ఈ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడదాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు అడవిశేష్ అండ్ అదేవిధంగా నిఖిల్ సిద్ధార్థ్. ఎలా ఉన్నారండి ఇద్దరు? హలో అండి. శేష్ గారు, ఎస్ మీ వాయిస్ బాగుంది. నిఖిల్ మీరు మాట్లాడండి ఒక్కసారి. నిఖిల్ గారు మీ ఆడియో ప్రాబ్లం ఉందండి. యా ఒక్కసారి చూడండి, బికాస్ లాక్డౌన్లో అన్నీ మనం ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నాం కదా, ఇది కూడా లెసన్. ఓకే నిఖిల్ గారు, ఎస్ రైట్. నిఖిల్ గారు మళ్ళీ మీ వద్దకు వస్తాం, ఒక్క 1 minute టైం ఇవ్వండి. ముందుగా అడవిశేష్ గారు, ఫస్ట్ మీరు కూడా కరోనా అనగానే మీ మైండ్లో వచ్చిన థాట్ ఏంటండి? ఇది కూడా ఎప్పట్లాగే వింటూ ఉంటాం వెళ్ళిపోతుంది అనుకున్నారా, లేకపోతే ఏమైనా కంగారు మొదలైందా న్యూస్ వినే కొద్దీ? లేదండి, నేను జనవరిలోనే న్యూయార్క్ టైమ్స్ లో చదివాను కరోనా వైరస్ గురించి. ఇదేదో తేడా కొడుతోంది, ప్లస్ ఇండియా చైనా పక్కనే ఉంది, ఇండియాకి మొదలు వచ్చేస్తుందా అని భయపడ్డా. ఓకే. సో అందుకనే ఎంత త్వరగా కుదిరితే అంతా మా బార్డర్ లో షూటింగ్, ఇండియా చైనా బార్డర్ మీద మా మేజర్ ఫిల్మ్ కి చాలా షూటింగ్ ఉండారు. ఆ షూటింగ్ ఫస్ట్ ఆ షెడ్యూల్ ప్లాన్ చేసేసాం అనమాట. అది ఇలా పూర్తయింది, మేము ఇలా తిరిగి వచ్చాం. అరే ఇంకా రాలేదే ఇండియాకి అని సంతోషంలో సెట్ కట్టుకున్నాం. ఆర్ఎఫ్సిలో పెద్ద సెట్ కట్టుకునే సెకండ్ డేకి వచ్చింది లాక్డౌన్. సో ఒక విధంగా వీవర్ లక్కీ అనుకోవాలి, ఎందుకంటే మోస్ట్ టఫెస్ట్ షూట్ సినిమాలోది ఫినిష్ అయింది. అంటే నంబర్ ఆఫ్ డేస్ తక్కువైనా హార్డ్షిప్ బాగా ఎక్కువ అనమాట. రాత్రులు -10, డ్యూరింగ్ ద డే -8, అలాంటి పరిస్థితుల్లో షూట్ చేసాం అనమాట. ఓకే, ఏమనిపించిందండి కరోనా ఒక్కసారిగా ఇండియాలో కేసు నమోదవ్వడం, వేగంగా వ్యాప్తి చెందడం, ఇవన్నీ చూసిన తర్వాత ఎంత సీరియస్నెస్ మనలో ఉండాలని అనిపించింది? అంటే యాక్చువల్గా ఇవాళ కొంచెం బాధపడ్డానండి. అంటే ఈ నేషన్ వైడ్ లిక్కర్ స్టోర్స్ ఓపెన్ అయినందుకు వేల మంది లైన్లో పట్టించుకోకుండా, సోషల్ డిస్టెన్సింగ్ పట్టించుకోకుండా నించోవడం అనేది ఇప్పుడు ఏం చేస్తుందంటే గ్రీన్ జోన్స్లో కూడా, ఆరెంజ్ జోన్స్లో కూడా ఈ లిక్కర్ స్టోర్స్ ఓపెన్ అవ్వడం వలన, లేదా అదర్ బిజినెసెస్ ఓపెన్ అయ్యి జనాలు సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా ఇది అవ్వడం వలన ఇమ్మీడియట్ గా మనకి ఇండియాలో సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం చాలా ఉంది. సో ఆ భయం పట్టుకుంది. ఎగ్జాక్ట్లీ రైట్. సోషల్ డిస్టెన్స్ అనేది ఒక్కటి మాత్రమే మనల్ని కరోనా నుంచి బయటపడేస్తుందండి. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే క్యూలలో మనకి ముందరనే ఇండియాలో ఒక పెద్ద యుఎస్, మన యూరోప్ లో బెస్ట్ కంట్రీ హెల్త్ కేర్ ఉన్నది ఇటలీ అండి. అయినా కూడా వాళ్ళు కరోనా వ్యాధిని తట్టుకోలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఓల్డర్, అందరూ కొంచెం 60 పైన ఎక్కువ ఉంటారు అక్కడ జనం. మనకి కరోనా వైరస్ మనకి పెద్దగా తగలకపోవడానికి 2 రీజన్స్ నేను విన్నవి డాక్టర్స్ నుంచి ఏంటంటే, ఒకటి మంది యంగర్ పాపులేషన్, ఎక్కువ మంది మనకి 40 అండ్ యంగర్ ఉంటారు. అండ్ 2 ఏంటంటే మనకి ముందరనే ప్రధానమంత్రి గారు లాక్డౌన్ ఇన్స్టిట్యూట్ చేయడం వల్ల ఫస్ట్ అసలు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం దొరకలేదు వైరస్ కి. అలాంటిది ఇవాళ ఆ ఫోటోలు వీడియోలు చూసి బాగుపడ్డా యాక్చువల్లీ, ఏంటిది అని అనిపించింది. ఎస్, అదే మొదలవుతుందండి. అంటే బికాజ్ ఇప్పుడు దాకా మనం అంత కరెక్ట్గా ఫాలో అయ్యి ఈ లాస్ట్ మూమెంట్లో ఒకవేళ మనం బ్రీత్ చేస్తే గనక ఎలా ఉంటుందన్న కంగారు మొదలైంది. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా శేష్ గారు, మీరు కొత్త ఆలోచనలతో వస్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను మీరు చూసారా, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశారా, మీతో ఎవరైనా షేర్ చేసుకున్నారా? మేము మా మేజర్ టీమ్ని చూసుకోవడం వరకు ఎక్స్పీరియన్స్ అయ్యానండి. అండ్ వి మేడ్ షూర్ అందరికీ పేమెంట్స్ టైంకి వచ్చేటట్టు, అందరికీ జీతాలు టైంకి వచ్చేటట్టు. ఇన్ఫ్యాక్ట్ నిన్న రాత్రి ఇంకొక మీటింగ్ ఫినిష్ చేసాం. ఈ నెక్స్ట్ మంత్ కూడా ఎవరికి ఆ ప్రాబ్లం రాకూడదు అని జాగ్రత్త పడుతున్నాం.
ఎస్ రైట్. నిఖిల్ జాయిన్ అవుతున్నారండి. నిఖిల్ గారు, వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఐఎమ్ గ్లాడ్ నిజంగానే. నిఖిల్ గారు, మీరు పీపీఈ కిట్స్ పంచిపెట్టారు, చాలామందికి డైరెక్ట్గా వెళ్ళారు. కరోనా క్రైసిస్ టైంలో కొంతమంది బయటకు రావడానికి భయపడుతున్న టైంలో మీరు ముందుకు వచ్చి వాళ్ళకి పర్సనల్గా మీరు కిట్స్ పంపిణీ చేయడం అన్నీ చేశారు. ఎందుకండి, ఎందుకు బయటకు వచ్చి మీరు సర్వ్ చేయాలనిపించింది, ఎందుకు సర్వీస్ చేయాలనిపించింది వాళ్ళకి? మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్లీ వీ హ్యావ్ గాట్ వార్ అండి. ఇప్పుడు కరోనా వైరస్ అనేది ఇట్స్ జస్ట్ నాట్ నార్మల్ థింగ్ కాదు, ఒక జబ్బు, ఒక డిజీజ్ కాదు, ఇది ఒక యుద్ధం లాంటిది. సో ఈ యుద్ధంలో మనకి ఆర్మీ కానీ సోల్జర్స్ కానీ ఎవరు అంటే మన పోలీస్ వాళ్ళు, మన హెల్త్ కేర్ వర్కర్స్, మన డాక్టర్స్. సో వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఆయుధాలు ఏంటండి, మన పీపీ కిట్స్, N95 మాస్కులు కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, గాగుల్స్ కానివ్వండి, అవన్నీ. సో ఇమీడియట్గా ప్రతిదీ గవర్నమెంట్ చేయాలంటే అప్పుడప్పుడు గవర్నమెంట్ చేస్తుందండి. బట్ ఈవెన్ ఇఫ్ యూ ఆల్సో హెల్ప్ లిటిల్ బిట్ చాలా చాలా ఉపయోగపడుద్ది. సో నాకు ఐడియా వచ్చి ఐ థాట్ మన డాక్టర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన డాక్టర్స్కి హెల్ప్ చేయాలని ఒకటే ఉద్దేశంతో ఐ వెంట్ అండ్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను, గుంటూరు హాస్పిటల్ పంపించాము, అనంతపూర్లో, సో వైజాగ్లో. సో లాట్ ఆఫ్ హాస్పిటల్స్కి వీ హ్యావ్ సెంట్ N95 మాస్క్స్ అండ్ పీపీఈ కిట్స్ అండి. అండ్ అలాగే శానిటైజర్స్ కూడా పోలీస్ ఫోర్స్కి వెళ్ళి ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ అ స్మాల్ హెల్ప్ అండి, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హెల్ప్, ఇట్స్ అవర్ డ్యూటీ టు గివ్ సంథింగ్ టు ద పబ్లిక్. అండ్ నా వంతు నేను సాయం చేశాను. అంటే డైరెక్ట్ మానిటరీ కాకుండా ఆ టైంలో N95 మాస్కులు దొరకడం చాలా కష్టంగా ఉంది. సో ఐ గాట్ ఇట్ విత్ మై హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్స్, అందరినీ మొత్తం నా కాంటాక్ట్స్ని చేశాను అనమాట. సో యా. ఎస్, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే మాకు భలే ఉందండి. ఎందుకంటే మీ ఇద్దరికి చాలా కామన్ పోలికలు మేము చెప్తాం చూడండి. మీ ఇద్దరు 85లోనే, మీ ఇద్దరు పుట్టింది 85వ సంవత్సరంలోనే పుట్టారు. కథల ఎంపిక పరంగా మీరు పర్ఫెక్ట్గా ఎంచుకుంటారంటే ఒక పల్స్ని పట్టుకోవడం మీకు బాగా తెలుసు ఆడియన్స్ పరంగా. అండ్ లో ఎక్స్పెక్టేషన్తో వస్తారు, హై రెవెన్యూ తీసుకొస్తారు మూవీకి. ఈ పాయింట్స్ అయితే మేము అనుకుంటున్నామండి. బట్ ఇప్పుడు ఈ కరోనా క్రైసిస్ టైంలో మీ ఆలోచన విధానం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ ఇద్దరిని లైవ్కి పిలిచాం. ఒకవేళ లాక్డౌన్ ముందు ఒక డేట్ చెప్పారు, April 14th అన్నారు, తర్వాత మళ్ళీ May 3 అన్నారు, తర్వాత ఎక్స్టెండ్ చేశారు. కంగారు మొదలవుతుందా అండి? ఎప్పటి వరకు లాక్డౌన్, ఎప్పుడు ఎత్తేస్తారు, ఏమవుతుంది అన్న కంగారు మీకు కూడా ఉందా? నిఖిల్ గారు, ఫస్ట్ మీరు. అంటే మనం సారీ, నన్ను ఆన్సర్ చేయమంటారా? అలా శేష్. ఓకే, ఫైన్. అంటే ప్రతిసారి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఒక చిన్న టెన్షన్ అండి. అంటే ఏమవుతుంది అని చెప్పేసి అందరికీ ఉంటుంది టెన్షన్. సో అంటే వీళ్ళు ఒకటేసారి అనౌన్స్ చేయకుండా గవర్నమెంట్స్ అంతా ఏం చేస్తారు, మెల్లిమెల్లిగా పబ్లిక్ అలవాటు చేస్తూ ఫస్ట్ 1 day, తర్వాత ఒక 2 weeks, తర్వాత 4 అలా మొత్తం చేయడం వల్ల అది మంచిదేనండి. బికాస్ పీపుల్ వేర్ ఏబుల్ టు అడ్జస్ట్ టు ద న్యూ వే ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది. ముందు క్వారంటైన్ అంటే భయపడేవాళ్ళం, ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది. సో ఈ రోజు కూడా మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుంది అంటున్నారు, ఏంటో చూడాలి. మన స్టేట్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులు పెడతారో చూడాలి ఈరోజు. ఎస్, శేష్ గారు, మీరు ఫాలో అవుతున్నారా అండి న్యూస్? మీకు ఎలా అనిపిస్తుంది రోజు అప్డేట్స్ చూస్తూ ఉంటే? అంటే నేను బుల్లెట్ పాయింట్స్ తెలుసుకుంటూ ఉంటానండి న్యూస్. లేకపోతే ఏమవుతుందంటే ఎక్కువ న్యూస్ చూస్తుంటే భయం వేస్తుంది. కానీ నాతోటి ఎప్పుడో April 1st weekలోనే ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఏమన్నారంటే ఖచ్చితంగా June దాకా ఏమి ఉండదమ్మా అని ముందే చెప్పేశారు. సో నేను మెంటల్గా షూటింగ్ పరంగా లేదా సినిమా వాళ్ళ పనుల పరంగా June, July దాకా పనులు ఉండవని ఫిక్స్ అయిపోయింది. సో ఇమ్మీడియట్ గా నాకు మేజర్ ఫిల్మ్ లో బిజీ ఉండటం వలన గూఢచారి 2 స్క్రిప్టింగ్ వెనక్కి పడిపోయింది అనమాట. సో ఇమ్మీడియట్ గా మేజర్ ఎడిటింగ్ మా డైరెక్టర్ అప్పుడప్పుడు నాకు పంపిస్తూ ఉంటాడు. దాంతో పాటుగా గూఢచారి 2 మీద ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. సో నాకు ఈ లాక్డౌన్ లో ఏమైపోయిందంటే ఒక ప్రశాంతత దొరికింది. అండ్ సరే, ఫైనల్ గా మనం అనుకున్న కథ రాయడానికి టైం దొరికిందని ఫీలింగ్ వచ్చింది. కానీ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని షేర్ చేసుకుంటున్నారు. ఒకళ్ళు అంట్లు దోవుతున్నారు, ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. శేష్ గారు, మీరు ఏ పని చేస్తున్నారు? నాది 2 పనులు ఉంటున్నాయండి. ఎక్కువ స్టాకింగ్లు చేయకూడదు, లోకల్ మార్కెట్స్ దగ్గర కొనాలని చెప్పి 2 daysకి ఒకసారి పొద్దునే వెళ్ళి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ లోకల్ బండిలు ఏరుకుంటున్నాను. అండ్ ఇంట్లో క్లీనింగ్ మాపింగ్ నా పని అనమాట. నాన్నగారు డాక్టర్ అయినా కూడా హీ నోస్ హౌ టు కుక్. సో నాన్నగారు ఇంట్లో షెఫ్, నేను నాన్నగారే ఉన్నాను. ఎందుకంటే మా అమ్మ చెల్లెలు ఐర్లాండ్లో ఇరుక్కుపోయారు. సో వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు, మేమిద్దరు ఇక్కడ ఇరుక్కుపోయాం. అండ్ సో నాన్నగారు కుకింగ్ అండ్ ఇది, నేనేమో క్లీనింగ్, బయట నుంచి సామాన్ తీసుకురాను. ఓకే, నిఖిల్ గారు మీరేం చేస్తున్నారు? మీ పని ఏంటి?
అంటే నాకు కుకింగ్ అవన్నీ రావండి. సో ఐఎమ్ హెల్పింగ్ మై మదర్ అండ్ ఐఎమ్ హెల్పింగ్ మై ఫ్యామిలీ ఇన్ మై ఓన్ వే. బట్ మా మమ్మీ ఏంటంటే షీ నెవర్ లెట్స్ అస్ డూ ఎనీథింగ్ అనమాట. ఎంత ట్రై చేసినా కానీ ఆవిడ మమ్మల్ని ఏమీ చేయనివ్వట్లేదు. బట్ మా వన్ సాయం. బట్ మరీ సేష్ లాగా వెళ్ళిపోయి కూరగాయలు కొండాలి అవన్నీ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. నెట్ఫ్లిక్స్ చూడాలు, సినిమాల మీద వర్క్ చేయడాలు ఇవి అవుతున్నాయి కానీ దట్స్ ఇట్, నథింగ్, నో స్పెషల్ హెల్ప్స్. అవునా? మీరు 6 ప్యాక్ ఏదో బాగా డెవలప్, చాలా బాగున్నారండి నిజంగా. అంటే కార్తికేయ 2 మూవీకి ఏమన్నా రెడీ అయ్యారా? వెల్ ఎస్ అండి, కార్తికేయ 2 మూవీ మా చందు మొండేటి మా డైరెక్టర్ అతను డైరెక్ట్ చేస్తున్నాడు. అండ్ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ వాజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో సెకండ్ పార్ట్ అంటే ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా చాలా బాగుంటాయి. మనం రిలీజ్ చేసిన టీజర్ కూడా చాలా మంచి స్పందన వచ్చింది పబ్లిక్ నుంచి. సో దానికి ఏమైనా స్పెషల్గా చందు మొండేటి ఏమన్నాడంటే 100% 6 ప్యాక్ చేస్తేనే షూటింగ్ అన్నాడు. సో ఆ టైంలో ఎలా రా బాబు అనుకున్నాం. కొంచెం టైం దొరికింది ఇప్పుడు. సో ఐఎమ్ బిల్డింగ్ మై బాడీ అండి, జస్ట్ టు లుక్ గుడ్ అండ్ ఫిట్. అండ్ ఒక సీన్లో షర్ట్ తీసే సీన్ ఉంది. అది అంటే ఫైట్ లో కాదు, నార్మల్ గా ప్రతి హీరో ఫైట్ లో తీస్తారు. బట్ ఇది ఒక స్పెషల్ ఒకేషన్ లో ఐ టేక్ మై షర్ట్ అవుట్ అండ్ తీసినప్పుడు చాలా అందంగా కొంచెం నీట్ గా బాడీ ఉండాలని చెప్పేసి హీ వాంటెడ్ మీ అనమాట. సో ఐమ్ వర్కింగ్ ఆన్ దట్. ఎస్, వావ్, చాలా బాగుందండి. ఇంకొక ఫోటో కూడా చూసాం యాక్చువల్గా, అది కూడా చాలా బాగుంది. సో 6 ప్యాక్ కోసం మీకైతే కొంత టైం అయితే దొరికింది నిఖిల్ గారు. ఓకే, అంటే 6 ప్యాక్ కన్నా బీయింగ్ హెల్తీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. అంటే చెప్పండి నిఖిల్ గారు చెప్పండి. యా, సో ఏం లేదండి, అంటే బేసిక్లీ అందరూ ఏమనుకుంటారంటే ఇంట్లో మనకు జిమ్ లేదు, జిమ్ క్లోజ్ అయిపోయాయి, హౌ టు వర్కౌట్ అని చెప్పేసి అనుకుంటారు. నిజంగా మన చుట్టుపక్కల ఉన్న వస్తువులతో వీ కెన్ డూ సో మచ్ అండి. వెయిట్ లిఫ్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్, పరిగెత్తడం చాలా ఇంపార్టెంట్, డాన్స్ చేయడం ఇంపార్టెంట్. సో మీరు మ్యూజిక్ పెట్టుకోండి, డాన్స్ చేయండి, టిక్ టాక్లు చేయండి, మీ దగ్గర చిన్న వాటర్ బాటిల్స్ ఉంటే వాటర్ బాటిల్స్ ఎక్సర్సైజ్ చేయండి. సో కీప్ యూర్ సెల్ఫ్ ఫిట్ అండ్ హెల్తీ. అండ్ ఇప్పుడు మనకి రీజన్ ఇవ్వడానికి కూడా లేదు, మనకు టైం ఉంది. అందరూ బిజీ అంటారు నార్మల్గా, ఇప్పుడు ఎవరూ బిజీ లేరు అంటే మాక్సిమం ఎక్సెప్ట్ ద ఎసెన్షియల్ వర్కర్స్ తప్ప. సో మీకు రీజన్ కూడా లేదు, ఇంట్లో డెఫినెట్గా వర్కౌట్ చేయండి, పుషప్స్, పుల్అప్స్, ఏదో ఒకటి. ప్లీజ్ కీప్ యూర్ సెల్ఫ్ ఫిట్ అండ్ హెల్తీ. ఎగ్జాక్ట్లీ. శేష్ గారు, మీరు ఇంతకుముందు గూఢాచారి మూవీ కావచ్చు, ఇప్పుడు మళ్ళీ మేజర్ మూవీ కావచ్చు, పోలీసులు, ఆర్మీకి సంబంధించి మీరు వాళ్ళు చేస్తున్న సేవని మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నారు. బట్ రియల్గా ఇప్పుడు ఈ టైంలో పోలీసులను చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందండి? నాకు యాక్చువల్గా 2 days బ్యాక్ ఒక థింగ్ అయిందండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ కూరగాయల కోసం వీటికి వాటికి బయటికి వెళ్తుంటే ఈ మాస్క్ పుణ్యమా అంటూ ఎవరు ఏమి గుర్తుపట్టరు. సన్ గ్లాసెస్, మాస్క్ పెట్టేసుకుంటే ఎవరికి ఏం తెలియదు అనమాట. సో ఈ మధ్యనే ఒక జంక్షన్ దగ్గర పోలీసులు అడిగారు ఎక్కడికి వెళ్తున్నారండి అనగానే ఐ సెడ్ గోయింగ్ ఫర్ వెజిటబుల్స్. అప్పుడు అనిపించింది, అన్నాను అనమాట, సార్ మాస్క్ సంగతి ఓకే, కానీ మీరు అందరు మమ్మల్ని చూసుకున్న విధానం ఇట్స్ అమేజింగ్ అండి. మీరు ఇంత హీట్లో కూడా హ్యాండిల్ చేస్తున్నారు, శ్రద్ధగా అంతా చూసుకుంటున్నారు, మీ సేఫ్టీని కూడా మీరు రిస్క్ చేసి మరీ యు ఆర్ డూయింగ్ దిస్, థ్యాంక్ యూ అని చెప్పాను. అది నాకు జెన్యున్గా అనిపించిందండి. అంటే నాకు అనిపించే ఇలాంటి థింగ్స్ బయటికి ప్రచారం చేయడం రాదు పెద్దగా. బట్ అంటే నేను టచ్ అయ్యా. అంటే ఒక 40 degrees ఉంటుందండి ఆ రోజు హీట్, మండిపోతుంది అంట. ఆ మండిపోతున్న ఎండలో కొంతమంది యాజ్ యూజువల్ మనోళ్ళు కొంతమంది ఉంటారు కదా, పట్టించుకోకుండా స్కూటర్ల మీద వీటి మీద వెళ్ళిపోతుంటే ఆపి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మరి యూనో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు అన్నమాట. వాళ్ళు రిస్క్ చేసుకుంటున్నారు ఈ పని చేయడానికి, వాళ్ళని సేఫ్ చేయడానికి. ఎస్, కాకపోతే మీ దగ్గర ఉన్న అద్భుతమైన ఆయుధం ఏంటంటే మీరు బయటకు ఒకవేళ చెప్పకపోయినా కూడా మీరు సినిమాల్లో చూపిస్తున్న, బహుశా నాకు తెలిసి మీరు ఇక్కడ ఎక్కడో అక్కడ మీ సినిమాల్లో చూపిస్తారేమో అనిపిస్తుందండి శేష్ గారు, నాకైతే అనిపిస్తుంది. బికాజ్ మీరు చాలా ఫోకస్ చేస్తారు, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, ఎక్కువ టైం తీసుకున్నా కూడా కరెక్ట్గా దాని స్క్రీన్ ప్లే ఎలా ఉండాలని చూస్తారు. ఐ థింక్ ఆలోచన కూడా వచ్చే ఉంటుంది. కెరీర్ బిగినింగ్ లో గ్యాప్ వచ్చిందని ఇప్పుడు టైం తీసుకుంటున్నాను జనాలకు అర్థమైంది. సో ద గోల్ ఇస్ టు జస్ట్ డెలివర్ సంథింగ్ గ్రేట్ విత్ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. కానీ కర్మ మూవీకి మీరు మొన్న ట్వీట్ చేశారు, మీరు 10 years అయిందని చెప్పి. ఈ కర్మని ఎలా రిలేట్ చేస్తారండి ఇప్పుడున్న సిచ్యువేషన్ కి? నేను కర్మ సిద్ధాంతం బాగా నమ్ముతానండి. చాలా మంది కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే మనం చేసే పనికి మంచైనా జరుగుతుంది, చెడైనా జరుగుతుంది మనకి అని అనుకుంటారు. బట్ కర్మ సిద్ధాంతం ఇస్ అ బిట్ మోర్ కాంప్లెక్స్ దెన్ దట్. జన్మల దాకా వెళ్తుంది అది. బట్ ఈ జన్మలో మనకు తెలిసినంత వరకు మనం ఎంతవరకు కుదిరితే అంత మంచి చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ దాని మీదే నా ఫస్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది, ఆ కాన్సెప్ట్ మీద. అండ్ నాకు మిగిలిన వాళ్ళ గురించి తెలియదు కానీ అట్లీస్ట్ మన పోలీస్ వాళ్ళకైతే మంచి పుణ్యం తగ్గుతాం.
ఎగ్జాక్ట్లీ. నిఖిల్ గారు మీరు కూడా అంటే ఇప్పుడు కార్తికేయ మూవీ చూస్తే మమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్తారు. కార్తికేయ 2 కూడా ఆ యాంగిల్లోనే ఉంటుంది బికాస్ దానికి సీక్వెన్స్లో వస్తున్న మూవీ కాబట్టి. మీరు ఇప్పుడున్న ఈ కరోనా ఎఫెక్ట్ని చాలామంది ప్రకృతి తనని తాను రిఫ్రెష్ చేసుకోవడానికో లేకపోతే మనం ఏవైతే మర్చిపోతున్నామో కొన్నిటిని గుర్తు చేయడానికో, బాండింగ్ కావచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కావచ్చు, అలా కూడా రిలేట్ చేసుకుంటున్నామండి. మీరు ఏమైనా రిలేట్ చేసుకుంటున్నారా? మీరు లాక్డౌన్ పీరియడ్లో మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మనకి మన ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో పొల్యూషన్ కానివ్వండి ఇవన్నీ మనం చాలా తగ్గించాలన్నది నేర్చుకున్నామండి. బికాస్ ఎప్పుడైతే మనం వీ టేక్ అవర్ ఎన్వైరన్మెంట్ ఫర్ గ్రాంటెడ్, అంటే మనం డిఫారెస్టేషన్ కానివ్వండి, అంటే లిటరలీ అంటే నాకు ఇది నిజమో కాదో తెలీదు, బట్ చాలా మంది ఏమంటారంటే బై ఈటింగ్ బ్యాట్స్ ఈ వైరస్ వచ్చేదని చెప్పేసి కొన్ని రూమర్స్ ఉన్నాయి. మళ్ళీ అది ఎంతవరకు నిజమో తెలియదు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ నేచర్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ యానిమల్స్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ప్లాంట్స్. అండ్ మనం యాజ్ మచ్ as పాసిబుల్ పొల్యూషన్ తగ్గించాలంటే ఒకటి మాత్రం నేర్చుకోమండి. అండ్ వీఆర్ సీయింగ్ వెరీ వెరీ గుడ్ విజువల్స్. మనకు ప్రపంచవ్యాప్తంగా మనకి వీడియోస్, ఫొటోస్ వస్తున్నాయి. మళ్ళీ ఫారెస్ట్ గ్రో అవుతున్నాయి, మళ్ళీ యానిమల్స్ రోడ్ల మీదకి వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నాయి. షార్క్స్ డాల్ఫిన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి వాటర్లో. సో మనం ఒక 1 month 1.5 month బ్రేక్ తీసుకోవడం వల్ల ఎంత నేచర్కి హెల్ప్ అవుతుంది. బికాస్ అవర్ ఎర్త్ ఇస్ అవర్ ఓన్లీ ప్లానెట్. సో వీ హ్యావ్ టు కీప్ ఇట్ సేఫ్ అండ్ కీప్ ఇట్ గుడ్ అని మంచి లెసన్ వచ్చిందండి కరోనా వైరస్ ద్వారా. రైట్. శేష్ గారు మీరు ఏమైనా మిస్ అవుతున్నారా అండి మీ పేరు? బికాజ్ మీ మదరు మీ సిస్టర్ వాళ్ళేమో ఐర్లాండ్లో ఉండిపోయారు అంటున్నారు కాబట్టి వాళ్ళ వైపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? ఏం జరుగుతుందండి మీ మధ్య ఫ్యామిలీ బాండింగ్కి సంబంధించి మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా? యా అండి, బిగ్ టైం. ఎందుకంటే నిన్ననే ర్యాండమ్ గా మా చెల్లి మెసేజ్ పెట్టింది, మిస్ ఉన్నాయా ఇది అది అని. ఈ షూటింగ్ లో పడి టైం దొరక్క సంవత్సరం పైన అయిపోయింది మా చెల్లిని చూసి. తను ఐర్లాండ్ లో స్టూడెంట్ అనమాట. అరే ఇంకా ఈ షెడ్యూల్ అయిపోగానే ఒక 1 week ట్రిప్ వేద్దాం, 2 week ట్రిప్ వేద్దాం అనుకుంటే టైంలో ఇది జరిగింది. నాకు తెలిసి ఇంకొక 4-5 months దాకా వాళ్ళని కలవలేకపోతాను. ఎందుకంటే ఇక్కడ కన్నా ఐర్లాండ్ లో ఇంకొంచెం అంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ. సో ఒక 10 cases వచ్చినా కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సో చాలా మిస్ అవ్వడం జరుగుతుంది. అండ్ కనీసం 4-5 months పడుతుంది అమ్మ చెల్లిని కలిసే టైం వచ్చేసరికి. సో ఇట్స్ అ బిట్ ఆఫ్ అ సాడ్ ఫీలింగ్. నిజంగానే అండి. నిఖిల్ గారు, బహుశా ఇప్పుడు చాలా మంది లాక్డౌన్లో చక్కగా కపుల్స్ కనుక లాక్డౌన్లో ఉంటే వాళ్ళకి హ్యాపీ. బట్ మీకు ఇంకా టైం ఇంకా రావడానికి ముందు పడింది లాక్డౌన్. మీరు మాకు కరెక్ట్ టైంకి దొరికారు. అసలు మ్యారేజ్ సంబంధించండి ఎప్పుడు అనుకుంటున్నారు డేట్? మళ్ళీ ఏమన్నా ఈ లాక్డౌన్ వల్ల ఏమన్నా ఎలాంటి చేంజెస్ వచ్చాయి చెప్పండి మాకు కొంచెం. అంటే లేదు మ్యామ్, అంటే ఇప్పుడు బేసిక్లీ మ్యారేజ్ అంటే ఒక సెలబ్రేషన్ మ్యామ్. అంటే అందరి పిలవాలి, మీరు రావాలి, శేష్ రావాలి, అందరు రావాలి, వచ్చి మనం అందరం ఎంజాయ్ చేస్తూ ఒక సెలబ్రేషన్ అది. సో ఇలాంటి టైంలో సెలబ్రేషన్ కాకుండా జనం చనిపోతున్నారు, జనానికి కరోనా వైరస్ వస్తుంది. సో ఇలాంటి టైంలో శేషం అన్నాడు ఇన్విటేషన్ నాకు పంపలే మరి. అంటే మనం అందరం పార్టీ చేయాలని అంటున్నాను. సో డెఫినెట్లీ పప్పన్నం కాదు అన్ని. సో ఇంత సెలబ్రేటరీ మూడ్ ఉన్నప్పుడు వీ కెనాట్ అండి. ఎందుకంటే ఇప్పుడు రైట్ నౌ ద వరల్డ్ ఇస్ గోయింగ్ త్రూ క్రైసిస్. అంటే ప్రాణం చాలా విలువైంది. అండ్ నా ఫీలింగ్ ఏంటంటే నేను అరేంజ్ చేసిన ఫంక్షన్లో 1% కరోనా వైరస్ వచ్చినా కానీ ఐ కెనాట్ ఫర్గివ్ మై సెల్ఫ్. సో ఎవ్వరికి ఏవి హాని చేయకుండా నీట్గా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇప్పుడప్పుడే కాదండి. సో వీఆర్ పుషింగ్ ఇట్. అండ్ డెఫినెట్లీ దేవుడి వల్ల అతి త్వరలో అవ్వాలి. అదే మొన్న రీసెంట్గా మేము డిస్కస్ చేస్తాం, లేక మ్యారేజ్ అవుతుంది, ఈ మ్యారేజ్ అవుతున్న టైంలో ఇలా అవ్వడం ఏంటి అని చెప్పేసి ఎవ్రీబడి ఈస్ బీన్ కాలింగ్ మీ. అందరు సింపతి జాలి చూపిస్తున్నారు. బట్ వీఆర్ ఆల్ రెడీ అండి. బికాజ్ ఏదైనా కానీ ఫస్ట్ సొసైటీ ఈజ్ ఇంపార్టెంట్, పబ్లిక్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మనం కూడా ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఎందుకంటే నా ఒక్కటిదే కాదు, చాలా మంది lakhs ఆఫ్ మ్యారేజెస్ ఆగిపోయాయి, lakhs ఆఫ్ ఫంక్షన్స్ ఆగిపోయాయి. అండ్ మీరు మ్యారేజ్ అంటున్నారు, నాకు ఇంకొక చిన్న టాపిక్ నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది పీపుల్ హూ ఆర్ ఎక్స్పైరింగ్ ఇన్ దిస్ టైం, అంటే అది చాలా బాధాకరం అండి. బికాజ్ ఎవరు చనిపోయినా కానీ, ఎవరికి ఏమన్నా నార్మల్ డెత్ అయినా కానీ ఫ్యూనరల్కి కూడా పీపుల్ అటెండ్ అవ్వలేకపోతున్నారు. సో అదొక్కటి వెరీ వెరీ సాడ్. అండ్ ఐ హోప్ ఆల్ దోస్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ అ గుడ్ వాట్ ఎవర్. బట్ ఇట్స్ వెరీ వెరీ సాడ్ దట్ చాలా మంది దీనివల్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడలేకపోతున్నారు లాస్ట్. మంచి పాయింట్ చెప్పారండి. నిజంగానే మనం దీన్ని ఒకవేళ కనుక నిర్లక్ష్యం చేస్తే కనీసం మన వాళ్ళు, మన సొంత వాళ్ళని ఆఖరి చూపు కూడా నోచుకోలేని వాళ్ళం అవుతాం.
అంత కేర్ఫుల్గా ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి చెప్తున్నారు. అది రీసెంట్గా ఏంటి నేను డాక్టర్స్ గురించి ఎందుకు ఇంత పొగుడుతున్నానంటే అండి, డాక్టర్స్ డిజర్వ్ ద ప్రైజ్ అండి. ఐ వెంట్ టు గాంధీ హాస్పిటల్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు నేను అక్కడ చూసింది ఏంటంటే లిటరలీ అక్కడ కరోనా వైరస్ పేషెంట్స్ ఉన్నారు. ఈ డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు. కలిసినప్పుడు దే ఆర్ ఫేసింగ్ రిస్క్ టు దర్ లైఫ్ ఎవ్రీ సింగిల్ సెకండ్. సో నాకు ఏమనిపించిందంటే దే ఆర్ వెరీ వెరీ బ్రేవ్. డాక్టర్స్ ఆర్ బ్రేవ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్. అంటే పేషెంట్స్ కొంతమంది చనిపోతున్నప్పుడు లాస్ట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కలవలేదు ఆ పేషెంట్స్ని. సో వీళ్ళు ఫేస్ టైంలో గూగుల్ అదే మన వీడియో కాల్స్ చేసి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిస్తున్నారంట లాస్ట్. అంటే ఆఖరి చూపు కూడా ఫోన్లలో జరుగుతున్నాయి. సో అది వెరీ వెరీ సాడ్, వెరీ టచింగ్. అండ్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ దట్ ఆల్సో. అంటే ఎమోషనల్గా కూడా పేషెంట్ని లాస్ట్ వరకు వాళ్ళు చూసుకుంటున్నారు. సో దే ఆర్ గ్రేట్. గారు, మీరు కథల ఎంపికలో అంత పర్ఫెక్ట్ గా ఎలా ఉంటారండి? అంటే మీరు ఒక ప్రేక్షకుడు వైపు నుంచి ఏం అబ్జర్వ్ చేస్తారు మీరు? నేను ఫ్యూ ఇయర్స్ అగో అండి ఒక ప్రసాద్ ల్యాబ్స్ లో ఒక సినిమా ప్రీమియర్కి వెళ్ళాను. ఎదురు సీట్లో ఒక చిన్న బాబు కూర్చొని ఉన్నాడు. స్క్రీన్ మీద ఏం జరగబోతుందో ప్రతిదీ 2 minutes ముందు చెప్పేస్తున్నాడు వాళ్ళ నాన్నకి. అది చూసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, మనం ప్రజల కన్నా స్మార్ట్ ఉన్నాం అనుకున్నాం కానీ వాళ్ళు మనకన్నా 10 అడుగులు అహెడ్ ఉన్నారని రియలైజ్ అయ్యాను. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఓటీటీ విషయాలతో ఏంటంటే జనాలు స్పానిష్లో షోస్, ఇటాలియన్లో షోస్, కొరియన్లో షోస్ కూడా చూస్తున్నారు. సో ఈ రోజున ఏంటంటే ప్రజల అవేర్నెస్, ఎక్స్పోజర్ బాగా పెరిగిపోయింది. సో ద బెస్ట్ యూ కెన్ డూ ఇస్ ఒక మంచి ఆనెస్ట్ స్టోరీ ఎంత యూనిక్గా ఎంత కొత్తగా ప్రజెంట్ చేయగలిగితే అంత మంచిది. సో ఏ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్, ఆ కొత్తదనం అన్నది ఉండాలన్నది ఒక మొదటి స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ లేకుండా ఫస్ట్ నేను కథ ఒప్పుకోను, రాయను. ఓకే, యా, నిజంగానే ఇప్పుడు ఓటీటీలో మ్యాక్సిమం అన్నీ చూస్తున్నారండి. అంటే కేవలం ఇంతకుముందు సినిమా ఒక పాట, ఒక ఫైట్ వచ్చి చూసే రోజులు పోయాయి. ఇప్పుడు వాళ్ళు స్క్రీన్ ప్లే చూస్తున్నారు, కలర్ కాంబినేషన్ చూస్తున్నారు, ప్రతిదీ కూడా టెక్నికల్గా ఎలా ఉన్నదో అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ పై చూస్తుంటే సినిమాలకు మించి కనిపిస్తున్నాయండి. అంత టేకింగ్ కావచ్చు, అంత మనీ పెడుతున్నారా కావచ్చు, ఏదైనా కూడా సినిమాకి ఎక్కడ తక్కువ కనిపించట్లేదు ఎక్కడ కూడా. ఈ రోజున గుంటూరులో కాలేజ్ స్టూడెంట్స్ మనీ హైస్ట్ అనే స్పానిష్ లాంగ్వేజ్ షో చూస్తున్నారు నెట్ఫ్లిక్స్ లో. అంత ఎక్స్పోజర్ పెరిగిపోయింది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా చేంజ్ అవుతుంది? బికాస్ సినిమా థియేటర్కి వెళ్ళి ఇప్పుడు ప్రేక్షకుడు చూసే రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు అలా ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇలా ఉండొచ్చు అని ఏమైనా అనుకుంటున్నారా? అంటే ఫ్యూచర్ లో ఎగ్జాక్ట్ గా ఏ నెలలో మనం థియేటర్లు మళ్ళీ స్టార్ట్ చేస్తామో చెప్పలేమండి. బట్ థియేటర్ స్టార్ట్ అవ్వగానే ఖచ్చితంగా ప్రేక్షకులు మళ్ళొకసారి థియేటర్స్ కి వెళ్ళడం ఇష్టపడతారు. ఎందుకంటే ఆ థియేటర్స్ ఎప్పుడు సినిమాలకి నెంబర్ 1 చాయిస్ ఉంటుందని నా నమ్మకం. దానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మన అందరి ఇళ్లలో కిచెన్స్ ఉన్నాయి, మన అందరి ఇళ్లలో కూరగాయలు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, బియ్యం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ మన అందరం స్టిల్ రెస్టారెంట్కి వెళ్తాం వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు, నెలకు 3 సార్లు. సినిమా థియేటర్ కూడా అటువంటిది అనమాట. ఇంట్లో ల్యాప్టాప్ లో, టీవీలో ఎంత చూసుకోవటం కన్వీనియన్స్ ఉన్నా అల్టిమేట్ గా థియేటర్. సో ఖచ్చితంగా ఈ లాక్డౌన్ అయిపోయి మన వాళ్ళు ఇప్పుడు కరోనాని స్ప్రెడ్ చేయకుండా ఉంటే థియేటర్లు త్వరగా ఓపెన్ అవుతాయని నా ఫీలింగ్. వావ్, నైస్ అండి, మంచి హోప్ అయితే ఇచ్చారు. నిఖిల్ గారు, మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తారండి? బికాజ్ మీరు లో ఎక్స్పెక్టేషన్తో వస్తారు, హై రెవెన్యూ తీసుకొస్తారు సినిమాకి, మీ మీద ప్రొడ్యూసర్కి ఫుల్ భరోసా ఉంటుంది సినిమా హిట్ అవుతుందని. ఎలా క్యాల్కులేట్ చేస్తారు? మీరు ఏమైనా సలహాలు ఇస్తారా ఒక డైరెక్టర్కి కానీ, లేకపోతే మీరు కూడా మీ పాత్ర ఉంటుందా అందులో? అంటే మ్యామ్ బేసిక్లీ అంటే థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా స్వీట్గా చెప్పారు. ప్రొడ్యూసర్ అనే పర్సన్ షుడ్ డెఫినెట్లీ మేక్ మనీ అండి. అంటే ఎప్పుడైతే ప్రొడ్యూసర్ సేఫ్ కాంటాడో, ఎప్పుడైతే డబ్బులు మిగులుతాయో అప్పుడే ఇంకా సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో కీపింగ్ ద బడ్జెట్ ఇన్ కంట్రోల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. అండ్ లక్కీగా నా సినిమాలు అన్నీ ఎప్పుడు బడ్జెట్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు డైరెక్టర్తో మాట్లాడతాను, ప్రొడ్యూసర్తో మాట్లాడతాను, కోఆర్డినేట్ చేసి మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ రన్నింగ్ స్మూత్లీ. ఎందుకంటే కొన్నిసార్లు అన్నెసెసరీ ఖర్చులు ఉంటాయి, అన్నెసెసరీ ఖర్చుల్ని తగ్గించుకోవడం బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్. అండ్ అలా అయితే ఎక్కువ సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ నా రెమ్యునరేషన్స్ కూడా ఎక్కువ పెద్ద, నేను ఐ డోంట్ టేక్ టూ మచ్ రెమ్యునరేషన్స్ ఆల్సో. ఐ కీప్ ఇట్ వెరీ రియలిస్టిక్ అండ్ ఐ ట్రై టు మేక్ గుడ్ ఫిల్మ్స్ ఇన్ డీసెంట్ బడ్జెట్ అండి. అండ్ ఇప్పుడే జస్ట్ శేష్ అంటున్నాడు సినిమా థియేటర్ల గురించి. ఐ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ దాట్. నాకు తెలిసి సినిమా థియేటర్లు ఇప్పుడు కాదండి, ఎప్పటికీ hundreds of years వరకు కూడా సినిమా థియేటర్లకి వెళ్ళి జనాలు చూద్దాం అనుకుంటారు, ఎన్ని ఓటీటీలు వచ్చినా కానీ, ఎన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినా కానీ. బికాస్
మూవీ వాచింగ్ ఇస్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒక 500 మంది, ఒక 1000 మంది మధ్యలో కూర్చొని చూసే ఎక్స్పీరియన్స్ అది అన్మిసబుల్. అండ్ 100% ఐ థింక్ అతి త్వరలో థియేటర్స్ ఓపెన్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో డెఫినెట్లీ పీపుల్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. అండ్ ఓటీటీయే, సినిమానే. వావ్. సో నిజంగానే సినిమా థియేటర్కి వచ్చి 10 మందిలో అలా కేకలు, ఎలా ఏళ్ళ మధ్య సినిమా చూడటం నిజంగానే బాగుంటుందండి. ఆ ఎక్స్పీరియన్స్ వేరు. నిజంగానే ఆ రోజు మళ్ళీ త్వరగా రావాలని కోరుకుంటున్నాం. రైట్ నిఖిల్, మీరు ఒక మాట అన్నారు, అంటే మీ టార్గెట్ ఏంటండి? మీరు ఎక్కువ డబ్బు సంపాదించడమా, ఎక్కువ పేరు సంపాదించడమా? అంటే ఎవరికన్నా కానీ పేరే కావాలండి. ఎందుకంటే నాకు ఒకసారి శేఖర్ కమలా గారు ఒక మాట చెప్పారు, అతను మా గురూజీ. ఎందుకంటే అతని నుంచే మేమంతా నేర్చుకున్నాం. సో అతను అన్నారు, లక్ష్మీదేవి సరస్వతీదేవి ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి ఆటోమేటిక్గా ఫాలో అవుతుందని. సో ఫస్ట్ ఈజ్ గుడ్ నేమ్ అండ్ ఒక మంచి ఇమేజ్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు కూడా వస్తాయని చెప్పేసి బాగా నమ్ముతాను. బట్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అంటే ఇప్పటికీ వెన్ యూ టాక్ అబౌట్ సూపర్ స్టార్స్ లైక్ చిరంజీవి గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, నాగార్జున గారు, వాళ్ళు చేసిన సినిమాలు మనకి లైఫ్ లాంగ్ మెమరీస్. సో అంతేందుకంటే రీసెంట్గా ఐఎమ్ వెరీ సారీ, రిషి కపూర్ గారు పాస్ట్ అవే. బట్ రిషి కపూర్ గారు సినిమాల ద్వారా హీఈస్ ఆల్వేస్ ఇన్ అవర్ హార్ట్. సో ఆయన సంపాదించుకున్న పేరు ఇర్ఫాన్ ఖాన్ గారు కూడా. సో మొన్న వాళ్ళిద్దరు ఎక్స్పైర్ అయినప్పుడు నాకు చాలా బాధ చేసింది, అందరికి బాధ చేసింది, జెన్యూన్గా అనిపించింది. దట్స్ ఓన్లీ సినిమాకున్న పవర్ అండి. అండ్ ఆ పేరు వల్లే. యా, శేష్ గారు, మీరు కూడా అంటే సినిమాకి టైం తీసుకుంటారు, హడావిడి పడరు, కూల్గా సినిమా చేసుకుంటూ వెళ్తారు, అన్నీ కరెక్ట్గా వచ్చాయని చూస్తారు, అండ్ రీచెక్ చేసుకుంటారు. సినిమా థియేటర్కి వెళ్ళి వీళ్ళు ఎలా ఉంటున్నారా అని అప్పటికప్పుడు మార్పులు చేసుకుంటారు. మీ టార్గెట్ ఏంటండి? అసలు సినిమా తీయాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి, ఎందుకంత టైం తీసుకుంటారు? అంటే అంత కూడా టైం తీసుకోవట్లేదండి. బేసిక్గా సంవత్సరానికి ఒక సినిమా అయితే ఖచ్చితంగా ఉంటుంది. సంవత్సరానికి ఒక సినిమా అని మేము అనుకుంటున్నాం. ఒక సినిమా అంటే లాస్ట్ 5 years లో బ్రేక్ లేకుండా పనిచేశారండి. సో సంవత్సరానికి ఇన్ని సినిమాలు చేయాలి అన్న ఒక గోల్ ఎప్పుడు లేదండి. కంటిన్యూస్గా పని చేయాలి, మంచి సినిమా చేయాలన్న గోల్ ఉంది. అండ్ ఐ థింక్ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరిని అడిగినా కూడా పేరు కావాలి, డబ్బు కావాలంటే పేరు కావాలని అంటారు. బట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాతో ఒక ప్రొడ్యూసర్ గారు అన్నది ఏంటంటే, ఈ ఇండస్ట్రీలో పేరైనా సంపాదించవచ్చు, డబ్బులైనా సంపాదించవచ్చు, కానీ చాలా రేర్గా పేరుతో పాటు డబ్బులు వస్తాయి అన్నారు. సో నేను ఫిక్స్ అయింది ఏంటంటే, మనకి ఎంత కాదన్నా ఎప్పుడు ప్లాన్ బి ఉంటుంది. యుఎస్లో పెరిగాం కాబట్టి అట్ ఎనీ గివెన్ పాయింట్ కావాలంటే మనం తిరిగి వెళ్ళిపోవచ్చు అని ఫస్ట్ మైండ్ సెట్తో ఇండస్ట్రీ ఎంటర్ అయ్యాను. కాబట్టి కేవలం క్వాలిటీ కోసమే నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అండ్ ఆ పేస్లోనే సినిమాలు చేస్తున్నా. అండ్ దానివల్ల కెరీర్కి హెల్ప్ అవుతుంది కానీ హర్ట్ అవ్వట్లేదు. జనాలు ఎంటర్టైన్ అవుతున్నారు కానీ హర్ట్ అవ్వట్లేదు. సో ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్న సామెత. సో చూసారండి, ఇక్కడ కూడా మీ ఇద్దరు ఒక దాని మీదే ఉన్నారు. మీరు పేరు కోసం, క్వాలిటీ కోసం మీరు వర్క్ చేస్తున్నారు. శేష్ గారు, మీరిద్దరు టీవీ9 మీద ఉన్నాం. మీరిద్దరూ నాతోనే మాట్లాడుతున్నారు. వన్ మోర్ కామన్ పాయింట్. ఓకే, శేష్ గారు, మీ నాన్నగారు డాక్టర్ కాబట్టి ఈ మధ్య కొన్ని వార్తలు కూడా చూస్తున్నాం. అంటే అపోహలు కావచ్చు, బాడీ కొంతమంది ఖననం చేయడానికి ఎవరు అనుమతించకపోవడం, కొన్ని స్టోరీస్ చూస్తే బాధ వేస్తుందండి. అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ తన డాక్టర్ ఫ్రెండ్ చనిపోతే తనంతట తానే పూడ్చిపెట్టారు అని చెప్పి ఒక వార్త చదివాం. ఇలాంటివి ఏమైనా చూస్తుంటే మీ నాన్నగారు ఏమైనా మీతో పర్సనల్గా షేర్ చేసుకుంటారండి? కరోనాకి సంబంధించి మీ నాన్నగారు ఏం చెప్పారు? అంటే నాన్నగారు నాతోటి జనవరిలోనే అన్న విషయం ఏంటంటే, అప్పటికి ఇంకా మనందరికి ఏదో చైనాలో ఏదో ఫీవర్ వచ్చిందట అని అనుకుంటున్నాం మనం అందరం. అంటే ఎవరికి మ్యాటర్ కాని విషయం ఇండియాలో జనవరిలో. ఆ టైంలోనే ఇది కొంచెం డేంజర్గా ఉందిరా, ఇది మనం అందరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని నాన్నగారు అంటారు. నాకు గుర్తు. ఇన్ఫ్యాక్ట్ మా చెల్లెలు కూడా మెడిసినే చదువుతుంది. దేర్ పర్సెప్షన్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్ అండి. అంటే బేసిక్ ప్రికాషన్ తీసుకోకపోతేనే స్ప్రెడ్ అయ్యే కైండ్ ఆఫ్ థింగ్ ఇది. ఇదేదో పర్టికులర్గా చాలా కాంప్లికేటెడ్గా మనం బతకాలంటే కాదు. ఈ బేసిక్ ప్రికాషన్స్ మీదే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము ఇండియాలో అన్న ఫీలింగ్ నాన్నగారికి మా చెల్లెలకి ఇద్దరికి ఉంది. సో ఆ ఉద్దేశంలోనే ఫస్ట్ కరోనా లాక్డౌన్ రాగానే మన గవర్నమెంట్ తోటి నేను
కొన్ని పబ్లిక్ సేఫ్టీ వీడియోస్ అందరు యాక్టర్స్ చేత కోఆర్డినేట్ చేయించారు అనమాట. అందరి చేత నిఖిల్ ఒకటి చేశారు, రానా ఒకటి చేశారు, నాని ఒకటి చేశారు. ఇలా హీరోస్ హీరోయిన్స్ అందరి చేత పబ్లిక్ సేఫ్టీ మెసేజెస్ అనేది పుష్ చేసి, ఎందుకంటే చిన్న విషయాలే కదా అని మనకు అనిపించేవే రేపు పెద్ద వ్యాధి చేస్తాయి అన్నమాట. ఆ చిన్న విషయాల్ని పాటించడం అనేది ఇప్పటికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం అందరం లాక్డౌన్కి అలవాటు పడుతున్నాం, కానీ ఈ చిన్న విషయాల్ని మాత్రం మనం మర్చిపోకూడదు. యా శేష్ గారు, ఇంతకుముందు నేను నిఖిల్ని ఒక క్వశ్చన్ అడిగాను, ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు మీ వంతు, మీ ఇంట్లో ఏంటంటే మ్యారేజ్ ఏమైనా ఆలోచన ఎప్పుడు చేద్దాం అనుకున్నారు? మీకు కూడా ఏమన్నా బయటికి చెప్పేలోపు ఏమైనా లాక్డౌన్ ఏమైనా బ్రేక్ వేసిందా? లేదండి, మేజర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దాం అంటే లాక్డౌన్ బ్రేక్. సో నేను కంప్లీట్ గా శేష్ బ్రో కమాన్ నిజాలు చెప్పాలి, మీరు టీవీ నిజాలు చెప్పాలి. ఇందులో విషయం ఉంది. ఇన్ఫాక్ట్ చాలా ఫన్నీ థింగ్ ఏంటంటే, నేను లాస్ట్ ఇయర్ ఒక ట్వీట్ పెట్టా, ఐ హావ్ మేజర్ అనౌన్స్మెంట్. నిఖిల్ ఏదో తెలుసు అనుకుంటా సీక్రెట్, మీరు ఏదో దాస్తున్నారు, ఆయన చూడండి ఏదో చెప్తున్నారు. నిఖిల్ కి నాకు చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో మేజర్ అనౌన్స్మెంట్ ఉందని ట్వీట్ పెడితే అందరూ పెళ్ళా 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 అన్నారు. లేదండి బాబు, మేజర్ సినిమా గురించి. ఓకే, కానీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఫోటో చూస్తే మీ పోలికలు చాలా దగ్గరగా ఉన్నాయండి. బహుశా మేకప్ ఒకవేళ అంతా వేస్తే కానీ పర్ఫెక్ట్, ఆ కళ్ళు కావచ్చు, ఇద్దరు ఫొటోస్ పక్క పక్కన పెడితే అంటే మేము ఒకసారి ఊహించుకోగలం. అఫ్ కోర్స్ ఫస్ట్ లుక్ మీద ఇంకా రిలీజ్ చేయడానికి టైం పడుతుందేమో, కానీ వీ కెన్ ఇమాజిన్ యాక్చువల్లీ. అవునండి, అంటే యాక్చువల్గా వాళ్ళ పేరే అంటే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి ఫోటో 2008లో నా చిన్నప్పుడు నేను యుఎస్లో ఉన్నప్పుడు ఆయన ఫోటో టీవీ మీద వచ్చినప్పుడు ఎవరితను మాకు అన్నయ్యలా ఉన్నారన్న ఫీలింగ్ వచ్చింది. అక్కడి నుంచి అబ్సెషన్ స్టార్ట్ అయ్యి ఆయన మీద చాలాసార్లు అలా ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకో ఆయన డెత్ యానివర్సరీకో ఎప్పుడైతే ఆర్టికల్స్ వచ్చాయో అన్ని కలెక్ట్ చేసుకొని ప్రింట్ చేసుకొని పెట్టుకునేవాడిని అనమాట. లాస్ట్ ఇయర్ బిగినింగ్ లో వాళ్ళ పేరెంట్స్ ని కలవడానికి వెళ్ళాను. ఇది ఎవరు సినిమా రిలీజ్ ముందే యాక్చువల్గా పేరెంట్స్ ని కలవడానికి వెళ్ళి ఇలా చేద్దాం అనుకుంటున్నానండి, ఆయన మీద సినిమా తీద్దాం అనుకుంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ ని ఒక 15 సార్లు కలిస్తే కానీ వాళ్ళు ఒప్పుకోవాలి. అండ్ ఫైనల్ గా కూడా వాళ్ళు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే, నాకు ఆయనకి దగ్గర పోలికలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆంటీ అంకుల్ నాకు సెకండ్ పేరెంట్స్ లో అయిపోయారు. ఒక మూమెంట్ లో వాళ్ళని కలిసినప్పుడు కలిసి మేము లిఫ్ట్ దగ్గరికి వచ్చి ఇంకా వెళ్ళిపోబోతున్నాం, ఆంటీ ఏమో దూర్సే మేరా బేటా ఇల్లు దగ్గర అని చెప్పి ఇమ్మీడియట్గా వచ్చి కౌగిలించుకొని ఏడ్చారనమాట. సో ఇది కొంచెం పర్సనల్ ప్రాజెక్ట్ యాక్చువల్గా మేజర్లో. నిజంగానే మీరు అలా చెప్తుంటే మేము ఫీల్ అవుతున్నాం, బికాజ్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మేము ఇప్పటికీ మర్చిపోలేదండి. ఆయన్ని వాళ్ళ పేరెంట్స్ మీరు నిజంగానే కొడుకులా అనిపించి వాళ్ళు గుర్తు చేశారంటే కనుక నిజంగా మంచి పని చేస్తున్నారు, మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు మీరు. అవునండి, యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఆయన లైఫ్ స్టోరీ చాలా క్రేజీ లైఫ్ స్టోరీ ఏంటంటే, ఆయన హైదరాబాద్ కంటోన్మెంట్ లో ఉన్నారు, కార్గిల్లో ఫైట్ చేశారు, 26/11 లో ఫైట్ చేశారు. సో ఆయన లైఫ్ స్టోరీ చేస్తున్నాం అన్నమాట సినిమా. సూపర్ ప్రాజెక్ట్ అండి. మేము తొందరగా ఈ లాక్డౌన్ అంతా వెళ్ళిపోయి మీరు మళ్ళీ వర్క్ ఫాస్ట్గా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాం మేము. అవునండి, థ్యాంక్ యూ. రైట్, నిఖిల్ గారు, ఇంతకుముందు మీరు ఏదో కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని అన్నారు కాబట్టి మీకు ఏదైనా వార్త తెలిస్తే చెప్పండి, పర్లేదు. అసలు చెప్పం బయటికి మేము ఇప్పుడు. కాదండి, అంటే ఏం లేదండి. శేష్ ఇస్ అ వెరీ వెరీ హ్యాపీ గాయ్, వెరీ గుడ్ లుకింగ్ గాయ్. సో ఆబ్వియస్లీ ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంది అమ్మాయిలు అతను ఇష్టపడతారు. సో వాళ్ళని హార్ట్ బ్రేక్ చేయను. సో లెట్ హిమ్ హ్యావ్ హిస్ సింగిల్హుడ్, లెట్ హిమ్ ఎంజాయ్ సింగిల్హుడ్. నేనేం చెప్పట్లేదు టీవీ నైన్. నో అమ్మాయిలు హార్ట్ బ్రేక్ చేయనన్నారు అంటేనే ఎక్కడో ఏదో. శేష్ గారు మీరు నిజంగా దాస్తున్నారు. మీరు అలా తీసుకున్నారా? ఓకే, రైట్. నిఖిల్ గారు, ఇప్పుడు కార్తికేయ 2 అంటే కార్తికేయ 1, కార్తికేయ చూస్తే బికాజ్ ఆ క్యాస్ట్ మళ్ళీ ఇందులో వస్తారా? స్వాతి వస్తుందా? బికాజ్ స్వాతి అక్కడ జకార్తా కదా ఉంది. ఎస్ అండి, అంటే కాదండి, స్వాతి ఈస్ డెఫినెట్లీ తను చాలా మంచి మంచి మలయాళం సినిమాలు చేస్తుంది. షీస్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, తెలుగు ఫిల్మ్స్ కూడా చాలా షీస్ రైట్ నౌ ఇన్ షూటింగ్. సో మేమేమనుకున్నాం అంటే కార్తికేయ అనేది ఒక ఫ్రాంచైజీలా చేయాలి. ఫ్రాంచైజీ అంటే జస్ట్ అలా పేరు వాడుకొని ఇమీడియట్ గా సెకండ్ అని చెప్పేసి వేరే కథ కాకుండా, ఎక్కడైతే కార్తికేయ 1 ఆగుద్దో అక్కడ నుంచి ఒక 3-4 months 6 months తర్వాత ఏం జరుగుతుంది అన్నది మేము చూపిస్తున్నాం. సేమ్ క్యారెక్టర్స్, మా ప్రవీణ్, సత్య, స్వాతి అందరూ ఉంటారు.
సో దర్స్ గోయింగ్ టు బి అ బిగ్గర్ స్టోరీ, అ బిగ్గర్ మిస్టరీ. అండ్ బేసిక్లీ ఆ సినిమాలో సైన్స్ అండ్ మైథాలజీ అన్ని కలిపి ఉంటుందండి. అండ్ మీరు రీసెంట్గా మేము రిలీజ్ చేసిన ఫస్ట్ లోగో లాంచ్ చూసినాక మీకు అర్థమవుతుంది దట్ ఇట్స్ ఏన్షియంట్ మిస్టరీని హౌ దే అనువర్త్ అని చెప్పేసి. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఐ థింక్ నేను ఇది ఎక్కువ చెప్పకూడదు కానీ చందు మొంటెట్టి అద్భుతంగా రాశాడు కథ. సో నేను షాక్ అయ్యాను, చందుబాయ్ మీరేనా రాసింది అని అడిగా. సో అంత మంచి కథ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్. అండ్ చాలా మంది తెలియదండి ఇప్పుడు, బికాజ్ మన ఓన్ ఇండియన్ గాడ్స్ ఉన్నారండి. లైక్ లెట్స్ సే మన కృష్ణుడు కానీ, రాముడు కానివ్వండి, హనుమాన్ కానివ్వండి. సో వీ టాక్ అబౌట్ అవెంజర్స్, వీ టాక్ అబౌట్ డిఫరెంట్ సూపర్ హీరోస్, కానీ మనకున్న సూపర్ హీరోస్ మనం ఎప్పుడు మనం చూపించలేదు. సో ఈ సినిమా ద్వారా మా చిన్న ప్రయత్నం, ఒకప్పుడు మనకి అమ్మమ్మలు నానమ్మలు మనకి భాగవతం గురించి, మహాభారతం గురించి, రామాయణం గురించి చెప్పారు. ఇప్పుడు ఎక్కువ చెప్పట్లా, వస్తే యానిమేషన్లో చోటా భీమ్లు ఇలా వస్తున్నాయి కానీ. సో ఒక సినిమా మంచిగా మన ఇండియన్ మైథాలజీ గురించి చెప్తామని చెప్పేసి అనుకుంటున్నాం. సో హోప్ఫుల్లీ వీ గాట్ అ గుడ్ స్టోరీ. వీ కమింగ్ విత్ కార్తికేయ 2. వావ్, బాగుంటుందండి, ఇలాంటి స్టోరీస్ బాగుంటాయి. అయితే మీరు ఒక మాట షూటింగ్ చేద్దాం అనుకునేసరికి అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, యూనో పాతవి మళ్ళీ మనకి అప్పుడు బామ్మ వాళ్ళు చెప్పే కథలు కావచ్చు. ఈ టైంలో మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దూరదర్శన్లో రామాయణం, మహాభారతం ఇవన్నీ రావడం అండి. మీరు చూసారు అంటే ఎలా అనిపించింది మీకు? మళ్ళీ పాత రోజులు మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుంటే ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహాభారతం అండి. ఎందుకంటే మహాభారతంలో మీరు చూస్తే అన్నీ ఉంటాయి, అంటే ఆల్ ఎమోషన్స్ ఉంటాయి, అన్ని క్యారెక్టర్స్ ఉంటారు. సో ఇట్స్ లైక్ లైఫ్ అనమాట. బట్ జస్ట్ అవర్ ఇండియన్ కల్చర్ అనేది ఎంత గ్రేట్ అనేది కూడా మనం చూపించగలుగుతాం అండి. వీ హ్యాడ్ ద టెక్నాలజీ మనకు ఆ టైంలో ఉన్నది కూడా ఇట్స్ వెరీ వెరీ గ్రేట్. నేను ఇప్పుడు ఏం చెప్పను బికాస్ కమింగ్ విత్ టీజర్ అండ్ ట్రైలర్. బట్ ఎస్, చిన్నప్పుడు నేను మహాభారతం చూసేవాడిని. అమ్మ చిత్ర కథ బుక్స్ ఉండేవి, ఆ బుక్స్ కూడా నేను చదివేవాడిని. అండ్ ఆబ్వియస్లీ మా అమ్మమ్మ నాకు రోజు కథలు చెప్పేవి, మా మమ్మీ కూడా నాకు చెప్పేది. సో ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, శేష్ గారు మీరండి ఒక టైం దొరికితే చెయ్యాలి అనుకుని పక్కన పెట్టినవి ఏమన్నా ఇప్పుడు ఫినిష్ చేస్తున్నవి ఏమన్నా ఉన్నాయా? అండ్ మీరు చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవి ఏంటండి? ఇప్పుడు మళ్ళీ బికాస్ రామాయణం, మహాభారతం, ఇంకా నిన్నటి నుంచి శ్రీకృష్ణ కూడా వేస్తున్నారు రాత్రి 9 గంటలకు. ఈ దూరదర్శన్ అందరం కలిసి కూర్చొని చూడండి. ఆఫ్ కోర్స్ మీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ వింటుంటే? అయితే ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ ఫీలింగ్ అండి. నాకు టైం దొరికితే నేను ఫినిష్ చేయాలనుకుంది గూఢచారి 2 స్క్రిప్ట్. సో ఆ పనిలోనే ఉన్నా. సో మేజర్ షూటింగ్ వల్ల గూఢచారి 2 he is doing a sequel to సో కార్తికేయ 2, గూఢచారి 2. సో వన్ మోర్ కామన్ పాయింట్. సో ఆ సీక్వెల్ రైటింగ్ లో ఉండే, ఇంకా ఉంటున్నాను యాక్చువల్గా. నాకు తెలిసి ఇంకొక 1 month పడుతుంది నాకు రాయడానికి. ఆ రైటింగ్ లో ఉంటూ అనిపించింది, అరే ఫైనలీ గాట్ ద టైమ్ టు డూ ఇట్. బట్ as far as ఈ షోస్ ఏవైతే ఉన్నాయో రామాయణం, మహాభారతం, నేను యాక్చువల్గా US లో పెరగటం వల్ల నేను చిన్నప్పుడు చూడలేదండి అవి. సో నేను పెద్దోడిని అయ్యి 2010కి ఇండియా వచ్చిన తర్వాత నేను యూట్యూబ్లో వీటిలో మహాభారత రామాయణం చూసాను యాక్చువల్గా. సో నా చిన్నప్పుడు ఎక్స్పోజర్ రామాయణం, మహాభారతం వీటన్నిటికి కూడా ఏంటంటే స్టోరీస్, అమ్మ నాన్న చెప్పే స్టోరీస్ కూర్చొని వినడమే అనమాట. సో మై ఎక్స్పీరియన్స్ ఇస్ లిటిల్ డిఫరెంట్ యాజ్ కంపేర్డ్ టు. మీరు వింటున్నప్పుడు మీరు విజువలైజ్ చేసుకుంటారా శేష్ గారు? ఆ ఇంట్రెస్ట్ లోనే నేను రమేష్ మెనన్ ఒక రైటర్ ఉన్నారండి, ఆయన మహాభారతి 2 పెద్ద వాల్యూమ్స్ రాశారు ఇంగ్లీష్ లో. అద్భుతంగా రాశారు. అంటే నిజంగా మహాభారతం ఎలా జరిగి ఉండొచ్చు, ఎగ్జాజరేషన్ లేకుండా అనేది భలే రాశాడు ఆయన. అండ్ అది చదువుతూ ఇన్ఫాక్ట్ నా టీనేజ్ ఇయర్స్ లో అది చదివి కొంచెం నేను ఇంకొంచెం ఎడ్యుకేట్ అయ్యాను, ఏం జరిగి ఉండొచ్చు, ఎలా జరిగి ఉండొచ్చు అని. నేను యూజువల్గా మైథాలజీ అనే పదాన్ని నమ్మనండి. మైథాలజీలో మిత్ అనే పదం ఉంది. మిత్ అంటే అది నిజమో కాదో మనకు తెలియంది. సో నేను మహాభారతంలో ఎగ్జాజరేషన్స్ ని పక్కన పెడితే కోర్గా జరిగింది ఏదైతే ఉందో అది చరిత్రకు భావిస్తాను, మిత్ గా కాదు. సో వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ చెప్పండి. అది ఒకటి అంటారు కదండి, ఇది మన మిథాలజీ కాదు, మన హిస్టరీ. అది ఇట్స్ అవర్ హిస్టరీ, వి షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని. శేష్ గారు, మీరు గూఢచారి మూవీ ఇప్పుడు స్క్రిప్ట్ మీకు రాసే టైం ఉందంటున్నారు కాబట్టి, అంటే జనరల్గా మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుందండి. ఒక మంచి స్టోరీ రాయడానికి కొంతమంది సముద్రం దగ్గరికి వెళ్తూ ఉంటారు, కొంతమంది బ్యాంకాక్ వెళ్తూ ఉంటారు. మీ స్పాట్ ఏంటండి? ఖచ్చితంగా స్టోరీ రాయడానికి ఎవరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఇళ్లలోనే కూర్చొని రాస్తారు. సో ఎక్కడికి బ్యాంకాక్ కి, థాయిలాండ్ కి వెళ్ళడానికి కుదరవు ఇప్పుడు. బట్ మై స్పాట్ ఆల్వేస్ వాజ్ ఫ్యామిలీ యుఎస్ లో ఉంటారు కాబట్టి శాన్ ఫ్రాన్సిస్కో ఇల్లు ఉంది మాకు అక్కడ. సో చాలాసార్లు ఇంటికి వెళ్ళి
అమ్మ వంట తింటూ కొంచెం కిలోలు పెరుగుతూ రాయడం అలవాటు అనమాట. ఈసారి ఈసారి లాక్డౌన్లో రాస్తున్నాను. ఓకే. ఏమని మీరు డబ్బులు పొదుపుగా వాడతారా లేకపోతే ఎక్కువ ఖర్చు పెడతారా శేష్ గారు? బికాజ్ లాక్డౌన్ నుంచి మనం కొన్ని నేర్చుకున్నాం కాబట్టి వృధా చేయకుండా ఉండడం ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి. మనీ అంటే ఇంట్రెస్ట్ లేదండి. అంటే ఆబ్వియస్లీ యూనో ఐ డోంట్ లివ్ ఫార్ మనీ, వీ నీడ్ మనీ టు లివ్ అని నమ్ముతాను. అట్ ద సేమ్ టైం అందరిలానే ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉండాలని మాత్రం నేను కోరుకుంటాను. సో కంఫర్ట్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి అన్నది కోరిక. బట్ మనకి నచ్చింది, మనం ప్రేమించింది మనం చెయ్యాలి అన్నది నా మెయిన్ ఫోకస్. నిఖిల్, మీరు ఎలా ఉంటారండి జనరల్గా? అంటే మనీ విషయంలో అంటారా లేకపోతే మనీ విషయంలోనా? మనీ విషయంలో డెఫినెట్లీ ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ అంటే అది మా ఇంట్లో కూడా తిడుతూ ఉంటారు. బట్ ఐ స్పెండ్ ఇట్ ఫర్ అదే శేష్ అన్నట్టు కంఫర్ట్స్. అంటే ఐ లవ్ ట్రావెలింగ్ అ లాట్. నాకు డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళడం చాలా ఇష్టం. సో ట్రావెలింగ్కి ఖర్చు పెడతాను. అమేజింగ్ ఫుడ్, నాకు పిజ్జాలు అంటే ఇష్టం. ఐ లవ్. సో పార్టీస్కి వెళ్తుంటాం. వీ ఆల్ హ్యావ్ వెరీ వెరీ గుడ్ టైమ్. సో ఆ విషయాల్లో మాత్రం నేను ఎక్కడ తగ్గను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అన్నెసెసరీగా ఎక్కువ అంటే ఐ డోంట్ ఈవెన్ లైక్ లగ్జరీస్ అని ఏం కోరుకోను. అంటే నాకు ఇంత కారు ఉండాలి కాదు, కానీ ట్రావెలింగ్, ఫుడ్ అండ్ ఎంజాయ్మెంట్ ఇది మాత్రం నేను ఖర్చు పెడతాను. అయితే మీరు ఎక్కువ మిస్ అవుతారు అంటే బికాజ్ లాక్డౌన్ వల్ల ట్రావెలింగ్ లేదు అండ్ బయటికి వెళ్ళే ఆ సదుపాయం లేదు అండ్ ఫ్యామిలీతో ఐ మీన్ ఫ్రెండ్స్తో వెళ్ళి అక్కడికి ఇక్కడ వెళ్ళేంత ఎంజాయ్మెంట్ చేసేంత టైం లేదు. ఐ థింక్ మీరు ఎక్కువ ఏమైనా మిస్ అవుతున్నారా? నేను బాగా మిస్ అవుతుంది. ఐఎమ్ డెఫినెట్లీ మిస్సింగ్ ఫుట్బాల్ అండి. నేను ఒక పెద్ద ఐఎమ్ వెరీ క్రేజీ ఫుట్బాల్ ఫ్యాన్. ఆల్రెడీ శేష్ కూడా తెలుసు. 2-3 సార్లు తను కూడా మేము మ్యాచ్లు తీసుకెళ్ళాం, పారిపోయాడు. ఎందుకు అలాగా? సో ఐ లవ్ మిస్సింగ్ స్పోర్ట్స్. మెమరబుల్ ఏమైనా ఉందా అండి? ఫుట్బాల్ యు డోంట్ లైక్ ఫుట్బాల్ కదా బ్రో? మీకు అదే లేదు బ్రో. యాక్చువల్లీ ఒక రోజు మేము సుమంత్ వీళ్ళందరూ ఫుట్బాల్ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారండి. ఓకే. నన్ను కూడా యాడ్ చేసుకున్నారు. నాకు ఫుట్బాల్ కి తల తోక తెలియదు. సో ఎప్పుడైనా ఎవరైనా టీం ఓడిపోయిందని బాధపడుతుంటే వాళ్ళని కెలకటం నా పని. ఒక 1 year కెలికి అయ్యో ఎంత దారుణంగా ఓడిపోయారు, అంత దారుణంగా టీం ఓడిపోతే మనోడు అన్ని హ్యాపీ మెసేజ్ పెట్టేవాడు. ఓకే. బట్ ఐమ్ మిస్సింగ్, వీఆర్ ఆల్ మిస్సింగ్ స్పోర్ట్స్ అండి. అంటే మనం క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ స్పోర్ట్స్ అన్నది మనకి ఇప్పుడు ఐపీఎల్ ఎంతమంది మిస్ అవుతున్నారు. సో మేబీ క్రౌడ్ లేకుండా ఆడతారో లేదో చూడాలి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బట్ స్పోర్ట్స్ ఐఎమ్ మిస్సింగ్ అ లాట్. యా, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అన్ని స్తబ్దం అండి ఇప్పుడు మొత్తం అన్ని కూడా. ఈవెన్ రెండు రీజన్స్ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కొంతమంది సిల్లీ రీజన్స్ తోటి బయటకు వస్తున్నారండి. ఆట కావచ్చు లేకపోతే ఒడియాలు కావచ్చు, కొంతమంది కారణం లేకపోయినా బయటకు వస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? కొంతమంది వాళ్ళకి అవసరం అండి బయటకు రావడం, లేకపోతే వాళ్ళకి రోజు గడవదు, వలస కూలీలు. ఇప్పుడు అఫ్కోర్స్ గవర్నమెంట్ ఏర్పాట్లు చేసింది, శ్రామిక్ ట్రైన్స్ వచ్చే, పర్టికులర్లీ వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళని తరలించే పనిలో మాత్రమే నిమగ్నమే ఉన్నారు. మనం బాగానే ఉన్నాం నిజం చెప్పాలంటే, యూఆర్ ఇన్ సేఫ్ జోన్లో ఉన్నాం అనిపిస్తుంది అన్నమాట. సో వాళ్ళ గురించి ఒకటండి, అంటే వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ అంటే కాదండి, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. నాకు నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బోత్ మై సీఎంస్ అండి. ఎందుకంటే లైక్ జగన్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, బికాస్ దే హ్యావ్ డన్ ఎంత పర్ఫెక్ట్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే పబ్లిక్ బయటకు రావట్లేదు. ఆ రాకపోవడానికి కారణం ఓకే వాళ్ళు చేసిన లాక్డౌన్ కానివ్వండి, వాళ్ళు చేసిన మెసేజ్ ఎంత పర్ఫెక్ట్గా ఇవ్వడం కానివ్వండి. వీఆర్ వెరీ వెరీ సేఫ్. ఇండియా అనేది కరోనా వైరస్లో లీస్ట్ ఉందండి. మొన్న రీసెంట్గా పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్ వాళ్ళు రాశారు దట్ 1.3 బిలియన్ పీపుల్ ఉన్న ఈ కంట్రీలో ఓన్లీ 1000 పీపులే చనిపోవడం ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ దగ్గర 70,000 80,000 చనిపోతారు. సో దిస్ ఇస్ ఆల్ క్రెడిట్ టు అవర్ గవర్నమెంట్, అవర్ పీపుల్ అండ్ అవర్ పోలీస్ ఫోర్స్ ఫర్ ఎన్ఫోర్సింగ్ ద లాక్డౌన్ సో వెరీ ఎఫెక్టివ్లీ. సో ఐఎమ్ ప్రౌడ్. అండ్ ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలీదు, బట్ ఐ హోప్ వీఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ అని నా ఫీలింగ్ అండి మన కంట్రీ. ఎస్, శేష్ గారు మీరేం చెప్దాం అనుకుంటున్నారండి? బయటకు వచ్చేవాళ్ళు అంటే అవసరం లేకపోయినా బయటకు వచ్చేవాళ్ళు, అవసరం ఉంది కాబట్టి బయటకు రావాలనుకుంటున్నారు, కానీ అందరూ లాక్డౌన్ ఫాలో అవ్వాల్సిందే, అందరూ కొన్ని గైడ్లైన్స్ మనం ఫాలో అవ్వాలి, తప్పదు. మీరేం చెప్తారు శేష్? అవుతున్నారు అంటే అందరూ అనుకోని థింగ్స్ కొన్ని కనిపిస్తున్నాయండి. ఒకటి ఏంటంటే మీరు కూడా ఇందాక ఏమన్నారంటే ఇప్పుడు లాక్డౌన్ ఒక కరోనా డిజీజ్ అనేది ఒక ఎండ్కి వస్తోంది అన్నట్టుగా అన్నారు కదా, అది రావట్లేదు అండి. వచ్చే 2-3 years దాకా మళ్ళీ వేవ్స్ వస్తూ ఉంటాయని ప్రపంచంలో చాలా మంది ఎపిడీమియాలజిస్ట్స్ ఎవరైతే ఈ వ్యాధిని స్టడీ చేస్తున్నారో వాళ్ళు అంటున్నారు.
సో వేవ్స్ వస్తూ ఉంటాయి మనకి. సో మనం ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, ఇప్పుడు లాక్డౌన్ మెల్లమెల్లగా ఓపెన్ అవుతుందని చెప్పి పొలో అని గుంపులుగా మనం బయటికి వెళ్ళిపోతే సోషల్ డిస్టెన్సింగ్ ని ప్రాక్టీస్ చేయకుండా ఇమ్మీడియట్ గా మళ్ళీ సెకండ్ పెద్ద లాక్డౌన్ ని క్రియేట్ చేసుకుండే అవసరం మనమే కలిగిస్తున్నాం. So it's very important to follow to be very cautious and to follow the common sense social distancing అన్నమాట. అండ్ ఇది ఇప్పుడు అప్పుడే సాల్వ్ అయ్యే ఇబ్బంది కాదు. చాలా మంది ఇది ఒక వారము, నెల, 2 నెలల్లో డీల్ అయ్యే విషయం అనుకుంటున్నారు. నాకు తెలిసి వ్యాక్సిన్ రావడానికి ఇంకా 18 నెలలు పట్టొచ్చు. ఒక ప్రాపర్ వ్యాక్సిన్ అంటే సరిగ్గా టెస్ట్ చేయబడి ఈ జబ్బుని మనం ఎరాడికేట్ చేయగలం అన్నట్టుగా రావడానికి ఒక 18 నెలలు పడుతుంది. ఆ 18 నెలలంత వరకు నాకు తెలిసి మోర్ దెన్ 1 వేవ్ వచ్చే అవకాశం ఉంది. సో అలాంటి టైంలో మనం ఈ సోషల్ డిస్టెన్సింగ్ ని ఎస్పెషలీ గాడ్ సేక్ లిక్కర్ కోసం అని చెప్పి మనం ఏది పట్టించకుండా బయటికి వెళ్ళడం అనేది ఫూలిష్నెస్. సో చాలా జాగ్రత్తగా మనం సోషల్ డిస్టెన్సింగ్ అవసరం వచ్చినప్పుడు మాత్రమే, ఎసెన్షియల్స్ కోసం మాత్రమే బయటికి వెళ్ళడం మనం ప్రాక్టీస్ చేయాలి. సూపర్ అండి. నిఖిల్ గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు మీరు? ఏం లేదండి, నేను అంటే బేసిక్లీ కరోనా వైరస్ గురించి చెప్తున్నప్పుడు ద డేంజర్ ఏంటంటే అండి, ఈవెన్ దో ఇట్ కిల్స్ చాలా తక్కువ మంది, అంటే కరోనా వైరస్ వస్తే చనిపోతామని కాదు, చాలా తక్కువ మంది చనిపోతారు, లెస్ దెన్ 1%, ఇట్స్ ఇన్ 0.% ఉంటుంది. బట్ ద లెవెల్ ఆఫ్ కంటేజిటీ, అంటే ఆ కంటేజియస్ ఎంత ఉంటుందంటే అందరికి వచ్చేస్తుంది. సో మనం బయటికి వెళ్తే చాలండి, వీ హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇట్. బట్ 2 విధాలుగా మనం దీన్ని ఆపొచ్చు. ఒకటి, మిరాక్యులస్ గా దేవుడి దయ వల్ల అది ఆ స్ట్రెయిన్ విల్ మ్యూటేట్. సో ఆ స్ట్రెయిన్ మ్యూటేట్ అయిపోయి కొంచెం తక్కువ లెవెల్, అంటే ఇప్పుడు మనకి కోల్డ్ ఉంది, లేదా మీజిల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి మీజిల్స్ అన్నిటికీ ఇమ్యూనిటీ వచ్చింది. సో మెల్లిగా ఆ వైరస్ అలా డిఫరెంట్ వైరస్ అయిపోయి అది వెళ్ళిపోవడము మిరాకిల్గా అది అవుతే మనం చాలా హ్యాపీ. లేదంటే వ్యాక్సిన్ కోసం వెయిట్ చేయాలి. అంతవరకు ఈ స్లో డౌన్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి, ఆర్ ఈ లాక్డౌన్ ఇస్ నాట్ అ క్యూర్, ఇట్ ఈస్ అ వే ఆఫ్ స్లోయింగ్ డౌన్ ద బర్డన్ ఆన్ ద హెల్త్ కేర్ సిస్టమ్. సో ఇది 100% పాటించాలి వ్యాక్సిన్ వచ్చే వరకు, లేకపోతే ఈ జబ్బు మిరాక్యులస్గా వెళ్ళిపోయే వరకు బై మ్యూటేటింగ్ వీ హ్యావ్ టు ఫాలో. నేను అంతే చెప్తున్నాను పబ్లిక్కి, ప్లీజ్ గైస్, చాలా మంది చనిపోతారు మన దగ్గర. వీఆర్ వెరీ లక్కీ, ఇండియా ఇస్ వెరీ వెరీ లక్కీ. మనం ముందే లాక్డౌన్ ఎన్ఫోర్స్ చేసాం. బట్ మీరు యూఎస్ఏ పరిస్థితి చూసినా కానీ, ఇటలీ పరిస్థితి చూసినా కానీ చాలా దారుణంగా ఉంది. అండ్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు చనిపోయినప్పుడు కూడా లాస్ట్ రైట్స్ కూడా మన ఫ్యామిలీని చూసుకునే అవకాశం లేదు. సో ప్లీజ్ బీ సేఫ్, అంతే, డోంట్ కమ్ అవుట్. రైట్. నిఖిల్ గారు అండ్ శేషు గారు మెసేజ్ ఇస్తూ కంక్లూడ్ చేస్తూ ఇంకా ఏం చెప్దాం అనుకుంటున్నారు? శేషు గారు మీరేం చెప్తారు ఇంకా క్లుప్తంగా? మనస్ఫూర్తిగా నేను చెప్పగలిగింది ఏంటంటే, లాక్డౌన్ లో మా అందరికి పిచ్చెక్కుతుంది, జోక్లు వేసుకుంటూ ఉంటాం, వీడియోలు చూస్తూ ఉంటాం, మీమ్స్ చూస్తూ ఉంటాం. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఈ లాక్డౌన్ మనం పాజిటివ్ గా ఒక మెంటల్ హెల్త్ కోసం మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మనం ఎలా వాడుకోవాలని ఆలోచించాలండి. బీ వెరీ కేర్ఫుల్, బీ వెరీ సేఫ్. మీరు చాలా కాలంగా జాబ్ వల్ల బిజీ అయిపోయాను, మీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల బిజీ అయిపోయాను, ఇది పక్కన చేయలేకపోయానరా, ఇది పక్కన పెట్టేశానరా అనుకున్న థింగ్స్ అన్ని ఇప్పుడు చేయండి. నిఖిల్ లాగా అందరూ ఫిట్నెస్ పాటించండి. And most importantly, spend time with your family and keep them safe. Be safe yourself. నిఖిల్ మీరేం చెప్తారు? ఏం లేదండి, మనకి బీసీ ఏసీ అంటారు కదండి, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా లాగా డెఫినెట్లీ హిస్టరీ మారిందండి. దిస్ ఈస్ అ హిస్టారిక్ పాయింట్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ సైకిల్ అంటారు. సో ఐ థింక్ మన లైఫ్ స్టైల్ కానివ్వండి, మన పద్ధతులు కానివ్వండి, మన హ్యాబిట్స్ ఇప్పటి నుంచి మార్చుకోవాలి. డెఫినెట్లీ మన ప్లానెట్ని, మన ఎన్వైరన్మెంట్ని రెస్పెక్ట్ ఇస్తూ మనం బతకాలి. పొల్యూషన్ తక్కువ చేయండి, ఇలాంటి కరోనా వైరస్లు రావు, లేకపోతే ఇలాంటి వ్యాధులు వస్తూనే ఉంటాయి. సో టేక్ కేర్, బీ హెల్తీ, బీ సేఫ్ అండ్ ఫాలో ద గవర్నమెంట్ గైడ్ లైన్స్, అంతే. వెల్, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు, అదేవిధంగా అడవిశేషి గారు. బికాజ్ వాళ్ళంతా ఇప్పుడు మంచి హీరోస్ అండి. బట్ మనం అందరం ఒకటే, ఇప్పుడు నో వన్ ఈజ్ ఎక్సెప్షనల్. కరోనాకి సంబంధించి గవర్నమెంట్ ఏవైతే గైడ్లైన్స్ ఫాలో అవ్వాలని చెప్తూ ఉందో అవి మనం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందే. వేరే మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీకోసం అని చెప్పి ఏమైనా లిక్కర్ షాప్లో ఏమైనా ఓపెన్ చేసి ఉంటారు, కానీ సోషల్ డిస్టెన్స్ మాత్రం తప్పనిసరిగా అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. చూస్తూనే ఉండండి TV9.